దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లోకి దేవుడు మనందరినీ నడిపించారు. మరలా 40 దినాల శ్రమ దినాలుగా ఉపవాసాలుండి కన్నీరు గార్చి ప్రార్థన చేసే ఆనవాయితీ క్రైస్తవ సమాజానికి ఎప్పటి నుండి ఉంది. అయితే 40 దినాల శ్రమ దినాలు కాకుండా అవి శుభదినాలుగా మనం ఎంచినట్లయితే నిజముగా యేసుక్రీస్తు అడుగుజాడలు మనం నడవగలము. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు జన్మించిందే మరణించి మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో ఉన్న జీవవృక్షము కల్వరి కొండ మీద ఉన్న కల్వరి వృక్షంగా ఆయన మారారు. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని మన యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండటం కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి అనేక శ్రమలను అనుభవించారు. అయితే ఈ రోజున్న మనమందరము శ్రమదినాల పేరిట యేసుప్రభు కొరకు ఏడుస్తుంటాం. అయ్యా నీ కొరకు సిలువ, నా కొరకు సిలువ వేయబడ్డావు, నా కొరకు అట్లా, నా కొరకు ఇట్లా. ఆ ఏడుపులు మానండి. యేసుప్రభు ఒకటే చెప్పారు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడమన్నాడు. ఈరోజు మీ పిల్లలు చెడిపోతున్నారు. మీ పిల్లలు దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, దేవుని అందుకు విశ్వాసం కలిగి ఉండట్లేదు. చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. తల్లులారా, మీ పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేయండి. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు ఈ విధంగా చేస్తే దేవుడు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మన శాపముల కొరకు, మన పాపముల కొరకు మరణించారు. ఇది 2వ దినముగా చూస్తున్నాము. ఏంటి? శ్రమ దినాలు. అయితే ఎవరికి శ్రమ దినాలండి? దేవునికా, దేవుని కుమారుడైన క్రీస్తుకా, మనందరికీ శుభదినాలండి. ఆ దినాలు, ఆ 40 రోజులు ప్రభు మరి ఆ రోజుల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నారు. క్రూర మృగాల మధ్య పడుకున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో క్రూర మృగాల మధ్య పడుకుంటే ఏ మృగం కూడా ఆయనకు హాని చేయలేదంట. దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఈరోజు మనం కూడా ఈ లోకమనే అరణ్యంలో ఉన్నాము, క్రూర మృగాల మధ్య ఉన్నాము. దేవుని దూతలు నీకు పరిచర్య చేయాలంటే ఈ లోకంలో